హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు భద్రాచలం వెళ్తున్నాను. భద్రాచలం అనగానే గుర్తొచ్చేది నిండైన గోదావరి. ఆ తర్వాత గుర్తొచ్చేది అక్కడే కొలువై ఉన్న రాములూరి దేవస్థానం, అంతే కదా. కానీ ఇదే భద్రాచలంలో గోదావరి ఒడ్డున చూడు చక్కని పార్క్ ఉండదని చాలా మంది తెలియదు. మరి ఈ రోజు మా ప్రయాణం అక్కడికే. ఆహ్లాదకరమైన పార్క్ నది ఒడ్డున సరిగ్గా రామాలయంకి వెళ్లే దారిలో కట్టబడింది. ఇప్పటికీ దాని ఎంట్రీ ఫీజు 10 రూపాయలు మాత్రమే. ఎంట్రీ ఫీ 100 రూపాయలు ఉండే ఈ రోజుల్లో కేవలం 10 రూపాయల ఖర్చుతో ఎన్నో ఉంటాయి ఈ పార్కు. ఇదే ఆ పార్కు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బున్న వాళ్ళకంటే మధ్యతరగతి బీద వాళ్ళు ఎక్కువగా వస్తారు ఈ పార్కులోకి. ఇదే వీడియోలో గోదావరి నదిలో పట్టిన 15 కేజీల చేపనైతే చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. మరి మా వాళ్ళు అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మనసుకి 10 రూపాయల చొప్పున ఎంతసేపు అయినా ఈ పార్కులో ఉండొచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు. ఇది గ్లోబ్ లాంటిది. ఒక్కసారి ఊపు వదిలేస్తే ఆపే వరకు తిరుగుతూనే ఉంటుంది. ఇక ఇదైతే గాలలో ఇచ్చిన పడవ అనుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటివెన్నో చూపిస్తాను, పదండి ముందుకు. మా పోరగాళ్ళైతే పార్కులో దొరగానే మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? దీన్ని ఏమంటారో తెలియదు, దీనిపైకి ఎక్కి గంతులు వేయడం మొదలెట్టారు. అవును, సండే అయితే పిల్లల్ని ఇలాంటి పార్కులు తీసుకొస్తే వాళ్ళకి బాగా ఆట విడుపుగా ఉంటుంది. దొరికింది ఒకటే గంతులు. వయసు అలాంటిది. మరి వీళ్ళిద్దరూ అలా ఎగరడం చూసి నాకు భయం పట్టుకుంది. ఏమన్నా చిరిగిందనుకో 10 రూపాయల బదులు 10,000 కట్టాల్సి వస్తుంది. నేనే రివర్స్లో ఆలసిపోయేదాకా ఎగిరి ఇక్కడ కూర్చొని ఊగుతున్నారు. ఈ ఉయ్యాలైతే చూడడానికైతే బాగుంది. కొద్దిగా గాలాడుతూ ఉంటుంది. మన ప్రయత్నం ఏమి లేకుండా, మన బలం ఖర్చు కాకుండా హ్యాపీగా ఊగొచ్చు. అబ్బో, ఇదైతే ఇంకా సూపర్. నాకైతే ఎందుకు చిన్నప్పటి నుంచి భయం ఉయ్యాల ఊగాలంటే. ఏమైనా మధ్యలో దిగిపోతుందేమోనని. కానీ ఇలాంటి ఉయ్యట్లో ఊగడం అంటే మా పిల్లలిద్దరికి చాలా సరదా. చూడు ఎలా ఊగుతున్నారు. ఇక్కడ చెట్లు కూడా బాగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ బాగుంటుంది వాతావరణం. మంచి స్వచ్ఛమైన గాలి, పచ్చగా. చూడండి ఎంత బాగుందో క్లైమేట్. ఈ పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడైతే, హనుమంతుడిది. చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఉయ్యాలో నన్ను పిలిచి ఆఖరికి వాళ్ళ అమ్మని ఊపుతున్నారు వీళ్ళిద్దరు. మా పిల్లలకి ఈరోజు అయితే ఒక గొప్ప తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఈరోజు. ఒక విషయం మాత్రం గమనించాను ఈ పార్కులో. ఈ పార్క్ నిండా ఉయ్యాలలు. తిరగల తిప్పట్లే. ఇది జారుడు బల్ల అనుకుంటా, పైకి జారడమే కిందికి. ఫ్రెండ్స్, ఇలాంటివి ఎన్నో వింతైన ఉయ్యాలలు, రకరకాల ఆడుకునే వస్తువులు ఉన్నాయి ఈ పార్కులో. అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి భద్రాచలం వస్తే. జింకని పట్టుకున్నారా? ఒకసారి చూద్దాం మొత్తం జింకని. దాని కొమ్ములు ఎరగొట్టారా? నిజమైన జింక అనుకుని ఎరగొట్టారు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం ఇక్కడికి వస్తే మాత్రం. ఈ పార్కు గోదావరి బ్రిడ్జి దాటగానే భద్రాచలం ఎంట్రన్స్లో కుడి పక్కన ఉంటుంది. తప్పకుండా రండి ప్రతి ఒక్కరు. బాగుంటుంది ఇది చూడడానికైతే. మా పోరగాళ్ళు ఉన్నదే సన్నగా. ఊగిందే 2-3 సార్లు ఊగి ఇక చాలా డాడీ అన్నారు. అమ్మయ్య, బతికిపోయా. చాలాసేపు ఎప్పుడెప్పుడు బయటికి పోదామా అన్నది నాకు కూడా. బయటికి రాగానే ఒక చోట పెద్ద చేప నమ్ముతూ కనిపించాడు ఒకతను. అతన్ని అడిగి పెద్ద చేప బరువుని చూడాలనుకుంటున్నా అని చెప్పా. దానికేముంది చూడు అన్నాడు. సుమారు 10 కేజీల బరువు దాకా ఉంటుందేమో. నా జీవితంలో వీడియోల కోసం చాలా రకాల చేపలు పట్టాను, కానీ ఇంత పెద్ద చేపను పట్టుకోవడం ఇదే మొదటిసారి. నాకు తెలిసి ఈ చేప గోదావరిలోని చిన్న చేపలన్నింటిని మింగేసి ఇంత లావైందేమో. మన అడవి బిడ్డ సూర్య ఛానల్ కోసం ఇలాంటి చేపను అవతను పట్టేసి కూర వండేసి చూపిస్తాను త్వరలో.